కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన తీసుకున్న పంచాయతీరాజ్, అటవీ శాఖలపై విమర్శలు వచ్చాయి. అవి అంత ప్రాధాన్యత లేని శాఖలని కొందరు పెదవి విరిచారు. కానీ పవన్ ప్లానే వేరు. ప్రజలతో, ముఖ్యంగా అట్టడుగు వర్గాలతో నేరుగా సంబంధం ఉండే ఈ శాఖలనే తన ఆయుధాలుగా మార్చుకున్నారు. 70 ఏళ్లుగా రోడ్డు ముఖం చూడని గిరిజన గ్రామాలకు నేడు నిధులు విడుదల చేస్తూ స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్తూ గిరిజనుల మనసు గెలుచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన తీసుకున్న పంచాయతీరాజ్, అటవీ శాఖలపై విమర్శలు వచ్చాయి. అవి అంత ప్రాధాన్యత లేని శాఖలని కొందరు పెదవి విరిచారు. కానీ పవన్ ప్లాన్ వేరు. ప్రజలతో, ముఖ్యంగా అట్టడుగు వర్గాలతో నేరుగా సంబంధం ఉండే ఈ శాఖలనే తన ఆయుధాలుగా మార్చుకున్నారు. 70 ఏళ్లుగా రోడ్డు ముఖం చూడని గిరిజన గ్రామాలకు నేడు నిధులు విడుదల చేస్తూ స్వయంగా క్షేత్రస్థాయికి వెళుతూ గిరిజనుల మనసు గెలుచుకుంటున్నారు. శ్రీకాకుళం జానపదం అంటే పవన్ కు ప్రాణం. అందుకే ఆ ప్రాంతంపై ఆయనకు ప్రత్యేక దృష్టి ఉంది. ముఖ్యంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో నాగబాబు పర్యటనలు, పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీ చేస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. 2024లో వైసీపీ బలంగా ఉన్న ఏజెన్సీ ఏరియాల్లో ఈసారి జనసేన జెండా పాతాలని పవన్ గట్టిగా నిశ్చయించుకున్నారు. పాలకొండ, పోలవరం ఇప్పటికే జనసేన ఖాతాలో ఉండగా అరకు పార్లమెంట్ స్థానంపై కూడా కన్నేశారు. పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజును, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనే జరుపుకోవడం ద్వారా గిరిజనులకు నేను మీ వాడిని అనే బలమైన సందేశాన్ని పంపారు. అయితే పిఠాపురం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అక్కడ కొనసాగుతూనే ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎచ్చెర్ల నుంచి పోటీ చేస్తారా, లేక 2 చోట్ల తన ప్రభావం చూపిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్. మొత్తానికి పైకి సాదాసీదాగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. వైసీపీకి పెట్టిన కోటలుగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో జనసేన వేవ్ సృష్టించడంగా లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ అటవీ బాట పవన్ను 2029లో ఏ స్థానంలో నిలబడుతుందో చూడాలి.